కరివేపాకు కారం చేసుకుందామా, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అనమాట. ఎవరి తీరు వాళ్ళది, ఎవరి రుచి వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. ఇది నా పద్ధతి. మా ఒంగోలులో చేసే పద్ధతి, మా అమ్మమ్మ నేర్పించిన పద్ధతి ఇది నాకు. దీనివల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కరివేపాకు కారమైనా, నువ్వుల కారమైనా, లేకపోతే మునగాకు కారమైనా ఏదైనా సరే తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఒక పొడి నెయ్యి వేసుకొని తింటే ఎంత మంచిదో బాడీకి తెలిస్తే కామెంట్ చేయండి. మినప్పప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి ఇట్లా మంచిగా సిమ్లో పెట్టి ఫ్లేము దూరగా వేయించితే కమ్మటి వాసన వస్తుంది. పప్పు లోపల దాకా బాగా వేగుతుంది. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు, నేనైతే తక్కువ వేసిన, ఖచ్చితంగా 8 మిర్చి వేసా. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత సిమ్లోనే పెట్టి వేయించాలండి ప్రాసెస్ మొత్తం. ఇది వేగిన తర్వాత కరివేపాకు, నేనైతే ఒక కట్ట కరివేపాకు తీసుకొని కడిగి ఆరబెట్టి అది వేసాననమాట వేయించడానికి. అన్నీ సిమ్లోనే వేయించాలి. చూడండి స్టార్టింగ్లో ఉన్న కలర్కి ఇప్పుడు కలర్కి మిర్చి కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి. లోపల వరకు వేగితేనే మనకి కమ్మటి టేస్ట్ కూడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. వేపే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ మొత్తం మంది. కరివేపాకు ఇట్లా మరీ అంత డ్రై అవ్వకూడదు. మొత్తం డ్రై అయితే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి అన్నమాట. ఇట్లా మొత్తం వేయించేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి మొత్తం వేగిన తర్వాత వేయించడం అయిపోయింది కదా. ఇప్పుడు దాకా కరివేపాకు దినుసులు అన్నీ ఇవి వేయించేటప్పుడు కమ్మటి సువాసన వస్తుంది. ఆ ఫ్లేవర్కే సగం ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం పూర్తిగా చల్లారాలి. ఎట్లా అంటే ముట్టుకున్న అసలు ఏం ఉండద్దు. దాంట్లోనే దానికి సరిపడా కొంచెం చింతపండు, ఉప్పు, ఇంగువ, చూడండి సిమ్లో ఎట్లా పెట్టి వేయించాను అట్లా సిమ్లో పెట్టేసి వేయించి కట్టేసి దించిన తర్వాత దాంట్లో చూడండి పప్పు ఎంత మంచిగా వేగిందో. అట్లా సిమ్లో పెట్టి ఫ్యాన్ కిందైనా వదిలేయండి, లేకపోతే పక్కన వదిలేయండి. కొంచెం ఇంగువ మీకు నచ్చితేనే ఆప్షనల్, చిన్నులపాయ అయినా వేసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం లేదు ఆ ఫ్లేవర్ డామినేట్ అవుతుందని. సో నేను ఇంగువ వేసుకున్నా. దానికి సరిపడా ఉప్పు, లైట్గా చింతపండు అన్నీ వేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. అది మీరు ఫైన్ పేస్ట్గా పట్టుకుంటారా, లేకపోతే కొంచెం రఫ్గా పట్టుకుంటారా అనేది మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకైతే కొంచెం బరగ్గానే ఇష్టం. కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నప్పుడు కూడా పలుకు పలుకుగా బాగుంటుంది. అన్నీ ఇట్లా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఆ పొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా చక్కగా బాగుంటుంది. ఇది ఇడ్లీలో తినచ్చు, లేకపోతే దోశలో మీరు పిల్లలకైనా పెట్టచ్చు. కాకపోతే కొంచెం వేడి చేస్తుంది. ఆ వేడి చేయకుండా ఏమన్నా మీరు మజ్జిగ అయినా ఏమైనా తాగండి. ఓకే, నేనంటే నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి నాకు సరిపడా కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకున్నా. ఈ డబ్బాలో హాఫ్ క్వాంటిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.